రాష్ట్ర కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర కేబినెట్ లో ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు, పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 18 మంది మంత్రులు ఉండాలి. అయితే ప్రస్తుతం కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి 15 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇంకా 2 బర్తులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వివాదం నడుస్తోంది. పార్టీ అధిష్టానం కూడా మంత్రి సురేఖపై సీరియస్ గా ఉన్నదని, ఒకవేళ ఆమెపై వేటు పెడితే 3 బెర్తులు ఖాళీ అవుతాయి. కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గం నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖాళీగా ఉన్న ఈ 2 మంత్రి పదవుల కోసం దాదాపు 1/2 డజన్కు పైగా ఆశావహులు ఉన్నారు. 2 బెర్తుల్లో ఒకటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు పార్టీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ పదవికి ఒక సీనియర్ మంత్రిని ఆ పదవి నుంచి తొలగించి స్పీకర్ ను చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు కేటాయించి ఒత్తిడిని తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇక కొండా సురేఖపై వేటు పెడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి 10 జిల్లాలకు గాను రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నప్పటికీ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఉండటం వల్ల వారికి భంగపాటు తప్పదని తెలుస్తోంది. ఆ జిల్లా నుంచి స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కేబినెట్ లోకి తీసుకుంటే జిల్లాలో ఇతర నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని అధిష్టానం భావిస్తోందని వినికిడి. ఇక మంత్రివర్గంలో చోటు దక్కని మరో జిల్లా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ హోదాను కల్పించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్న డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో చీఫ్ విప్ పదవిని భర్తీ చేయలేదు. ఇటీవల విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక డిప్యూటీ స్పీకర్ గా మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను పేరు ఖరారు చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బాధ్యతలు చేపట్టలేదు. సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాలలోపే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు వినిపిస్తోంది. ఇక చీఫ్ పదవి ఉమ్మడి కరీంనగర్ కు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు వినిపిస్తోంది.